హలో అండి. ఈరోజు నేను 1 కేజీ టొమాటోస్‌తోని నిలవ పచ్చడి ఎలా పెట్టుకోవాలో పక్కా కొలతలతో చూపిస్తాను. మొత్తం ప్రాసెస్ చెప్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేనిప్పుడు చూపించిన ప్రాసెస్ మీలో ఎవరైనా ఫాలో అయితే గనక ఫెయిల్ అయ్యే సమస్యే లేదు. పర్ఫెక్ట్‌గా వస్తది. చాలా టేస్టీగా ఉంటది. మీరే చెప్తారు పచ్చడి చాలా టేస్టీగా కుదిరిందక్కా అని. ఇంకెందుకు లేటు పదండి అలా యమ్మీ యమ్మీ అండ్ టేస్టీ టొమాటో పచ్చడిని ప్రిపేర్ చేస్తూ మాట్లాడుకుందాం. ఫస్ట్ నేనిక్కడ 1 కేజీ టొమాటోస్ తీసుకున్నాను. వీకెండ్‌లో చేశానండి ఈ పచ్చడి. సాటర్‌డే ఆఫ్టర్‌నూన్ నేను షాపింగ్ చేసుకొని గ్రోసరీస్ అన్నీ సాటర్‌డే నైట్ ఆఫ్టర్ డిన్నర్ ఇదిగోండి ఈ టొమాటోస్‌ని బయట తీసుకొని ఇలా ఒక క్లాత్ మీద వేశాను. వీటిని పైన కొంచెం కూడా వాటర్ లేకుండా బాగా తుడిచేయాలనమాట క్లాత్ తోటి. నేనైతే ఇక్కడ ఈ టొమాటోస్‌ని వాటర్‌లో కడగలేదు. ఈ క్లాత్‌తోనే కొంచెం కూడా వాటర్ లేకుండా బాగా క్లీన్ చేసేసుకుంటున్నాను. మీరు చేసేటప్పుడు లేదు మేము టొమాటోస్‌ని బాగా కడగాలి అని మీరనుకుంటే గనక ఫస్ట్ వాటర్‌లో బాగా కడిగేసి అప్పుడు ఇలా తుడిచేసుకోండి. ఒక్కొక్క టొమాటోని తీసుకొని బాగా క్లీన్ చేశాననమాట. కొంచెం టైం పట్టింది. ఇప్పుడేంటంటే న్యూజిలాండ్‌లోని కూడా టొమాటోస్ రేట్ చాలా తగ్గింది. ఇప్పుడింక స్లోగా పెరగడం స్టార్ట్ అయిందనమాట. ఇంక అందుకే ఇదే మంచి టైం అని చెప్పి ఇప్పుడు తీసేసుకున్నాను. 1 కేజీ టొమాటోస్ ఇప్పుడు నేను చూపిస్తున్నవి. ఇప్పుడైతే ఇండియాలోను కూడా టొమాటో రేట్ తగ్గింది గదా! మీలో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఈ రకంగా పచ్చడి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటది. ఇదిగోండి ఫుల్‌గా టొమాటోస్ అన్నీ బాగా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు నైట్ కదా! ఈ ప్లేట్‌లో పెట్టి ఇక్కడ పెట్టానన్నమాట. పైన తడి లేకుండా బాగా ఆరిపోవాలి. నైట్ అంతా అలా ఉంచాను. బాగా ఆరిపోయాయి. ఇప్పుడైతే సండే మార్నింగ్ అరౌండ్ 10:00 టైమ్‌లో మీకు చూపిస్తున్నాను. ఈరోజు మార్నింగ్ కూడా నేను ఈ బుట్టలోని ఆ టొమాటోస్ అన్నీ వేసేసి కొంతసేపు డోర్ దగ్గర పెట్టానన్నమాట. బాగా గాలి తగులుతది. ఇంకసలు తడి అనేదే ఉండదన్నమాట టొమాటో మీద. ఇప్పుడు వీటిని ఒక్కొక్క టొమాటోని 4 పార్ట్స్‌గా కట్ చేస్తున్నాను. టొమాటో నిలవ పచ్చడి చాలా మంది చాలా రకాలుగా పెడతారు కదా! మా సైడ్ ఎలా చేస్తారంటే ఇలానే టొమాటోస్‌ని బాగా క్లీన్ చేసేసుకొని, ఇలా 4 పార్ట్స్‌గా కట్ చేసుకొని, చింతపండు, ఉప్పు, చిన్న పసుపు వేసేసి 2, 3 డేస్ బాగా ఊరబెడతారనమాట. అలా బాగా ఊరిన తర్వాత దాన్ని బయట ఎండపెడతారు. అస్సలు నీరు లేకుండా బాగా ఎండిపోయిందనుకోండి, అప్పుడు దాన్ని మిక్సీలో వేసి, కారం కూడా వేసేసి బాగా మిక్సీ జార్‌లోని మెత్తగా చేసేస్తారు. అలా చేసుకుంటే 1 ఇయర్ పాటు నిలువ ఉంటది. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం తీసి తాలింపు పెట్టుకుంటూ ఉంటారు. ఈ ప్రాసెస్ ఎక్కువగా ఫాలో అవుతారు. కాకపోతే ఇప్పుడు న్యూజిలాండ్‌లోని సమ్మర్ ఆల్రెడీ అయిపోతుంది. కొంచెం చలి స్టార్ట్ అయిపోయింది. అండ్ ఎండలు కూడా అంత బాగా లేవన్నమాట. కాబట్టి నేను ఇందాక చెప్పిన ప్రాసెస్‌కి ఆల్టర్‌నేట్‌గా ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఇది ఇంకా ఈజీ. కాకపోతే ఏంటంటే ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఒక 3 మంత్స్ అలా నిలువ ఉంటది. అలానే బయట పెట్టేసుకుంటే 1 మంత్ దాకా నిలువుంటది. పాడవదు. ఇదిగోండి టొమాటోస్ అన్నీ కూడా ఇలా కట్ చేశాను. 1 కేజీ టొమాటోస్ ఇవి. మనం కట్ చేసినప్పుడు మనం కట్ చేసే చాక్‌కి వాటర్ అనేది ఎక్కడ ఉండకూడదు. ఈ టొమాటోస్ వేసిన ప్లేట్ ఉంది కదా! ఆ ప్లేట్‌లో కూడా వాటర్ ఎక్కడ ఉండకూడదు. ఇప్పుడు పాన్ పెట్టాం కదా! అందులో కూడా చుక్క వాటర్ కూడా ఉండకూడదు. అప్పుడే మీకు తడి తగలకుండా ఉంటది. పచ్చడి బాగా నిలువ ఉంటది. ఇదిగోండి పాన్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ చేశాను ఆయిల్‌ని. ఇప్పుడు ఈ పాన్‌లోని 1 కేజీ టొమాటోస్ వేసేస్తున్నాను. నేను లాస్ట్ 3 ఇయర్స్ నుంచి న్యూజిలాండ్‌లోని ఈ టొమాటో పచ్చడైతే పెడుతున్నాను. పెట్టినప్పుడల్లా మీకు వీడియో చూపిస్తున్నాను. ఆల్రెడీ కొంతమంది నేను చెప్పినట్టుగా చేశారు. బాగా వచ్చిందని ఫీడ్‌బ్యాక్ కూడా ఇచ్చారు. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానెల్ చూస్తున్నట్లయితే ఆ వీడియో మీకు మళ్ళీ దొరకదు కాబట్టి అంత తొందరగా ఈరోజు వీడియోతోని మీరు ట్రై చేయండి టొమాటో పచ్చడిని. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇదిగోండి టొమాటోస్‌ని ఇలా బాగా ఉడికిచ్చాలి. ఎంత వరకు అంటే అసలు వాటర్ ఉండకూడదు. వాటర్ లేకుండా బాగా మనకి దగ్గరకి అయిపోద్దనమాట. అంతవరకు అలా కుక్ చేసుకుంటూ ఉండాలి. అయితే ఇందులోకి ఒక చిన్న పొడి వేస్తాను. అది మీకిప్పుడు ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోని 2 స్పూన్స్ ఆవాలు వేశాను. దాని తర్వాత ఒక స్పూను మెంతులు వేశాను. ఈ పొడి వేసుకుంటే టొమాటో పచ్చడిలోని చాలా టేస్టీగా ఉంటది. ట్రస్ట్ మీ. దీన్నిప్పుడు మిక్సీ జార్‌లోని మెత్తగా గ్రైండ్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. మధ్య మధ్యలోని ఈ టొమాటోస్‌ని ఇలా కలుపుతూ ఉండాలి. అప్పుడు మనకంతా ఈవెన్‌గా కుక్ అవుతాయి కదా టొమాటోస్. ఇదిగోండి ఇందాక చేసిన పొడన్నమాట. ఇలా మనం మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. దీన్నిలా పక్కన పెట్టుకుందాం. లాస్ట్‌లో వేస్తాను. వేసినప్పుడు మీకు చూపిస్తాను. ఇదిగోండి చూడండి ఆల్‌మోస్ట్ టొమాటోస్‌లోని వాటర్ అనేది ఇంకిపోయింది. ఇదిగోండి ఇంత చింతపండు తీసుకున్నాను. నా చేతిలో ఎంత పడతదో అంత సైజు చింతపండు తీసుకున్నాను. 1 కేజీ టొమాటోస్‌కి ఇంత చింతపండు పడతది. ఈ చింతపండు కూడా నీటిలో కడగకూడదు. అలా తెచ్చేసేసుకోవాలనమాట. ముందే పైన ఏమైనా ఉంటే గనక తీసేసుకొని క్లీన్ చేసుకొని ఇంక అలా వేసుకోవాలి. జస్ట్ అలా చింతపండు వేయగానే స్టవ్ ఆఫ్ చేసేసాను.
సో, ఏంటంటే ఈ టొమాటోస్ ఆల్రెడీ వేడిగా మగ్గిపోయి ఉన్నాయి కదా! ఇందులో చింతపండు వేయడం వల్ల చింతపండు కూడా మగ్గుతది. సో, బట్ చింతపండు వేసిన తర్వాత కూడా కుక్ చేసుకోకూడదు. చింతపండు వేయగానే ఇంక స్టవ్ ఆఫ్ చేసేయాలి. బాగా చల్లారాలి. కొంచెం కూడా వేడుండకూడదు. ఇదిగోండి బాగా చల్లారిన తర్వాత నేను ఈ మిక్సీ జార్‌లోకి తీసుకుంటున్నాను. మా సండే లంచ్‌కి ముందు నేనిలా కుక్ చేసేసి అలా ఉంచాను. లంచ్ అయ్యే లోపల ఇది బాగా చల్లారింది. సో, ఇప్పుడు నేను పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. మిక్సీ జార్‌లో వేసాక ఒక 2 టైమ్స్ అలా తిప్పాను. తిప్పేసరికి ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు ఈ పౌడర్ వేసేస్తున్నాను ఇందులోని. మనం ఎంత పౌడర్ ప్రిపేర్ చేసామో అంతా వేసేయాలి. ఇదిగోండి ఇంత సాల్ట్ తీసుకున్నాను. అంటే చిన్న టీ గ్లాస్ ఉంటది కదా! దాంట్లోని కొంచెం గ్యాప్ ఉంచి అంత సాల్ట్ తీసుకున్నాను. జాగ్రత్త గ్లాస్ నిండా వేసారంటే సాల్ట్ ఎక్కువైపోతది. గ్లాస్‌లోకి కొంచెం తగ్గిచ్చాలి. ఇంక నెక్స్ట్ కారం 1 ½ గ్లాస్ పడతదనమాట. మనం ఏ టీ గ్లాస్ అయితే యూజ్ చేసామో దాంతోనే నేను ఫస్ట్ 1 గ్లాస్ వేసుకున్నాను కదా! ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వేసుకున్నాను. కరెక్ట్‌గా సరిపోతాయి. ఇప్పుడు ఒక స్పూన్‌తోని బాగా కలిపేసుకుంటున్నాను. జాగ్రత్త ఎక్కడ కూడా వాటర్ తుల్లించొద్దు. తడిగా ఉన్న స్పూన్‌లు గాని, తడిగా ఉన్న గరిటెలు గాని ఏవి యూజ్ చేయొద్దు. మళ్ళీ మెత్తగా మిక్సీ జార్‌లో గ్రైండ్ చేసేసుకున్నామంటే కారం అంతా కూడా బాగా కలిసిపోతది. వాటర్ అనేది యూజ్ చేయకూడదు. కొంచెం కూడా యాడ్ చేయకూడదు. మనం సాల్ట్ ఏసాం కదా! అది చాలన్నమాట. అందులో నుంచి వాటర్ ఒస్తది కాబట్టి దాంతోనే టొమాటోస్ మెత్తగా అయిపోతాయి. ఇప్పుడింకా తాలింపు పెట్టేసుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడతది. చూడండి ఎంత ఆయిల్ ఏసానో. కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు వేశాను 2 స్పూన్స్. శనగపప్పు వేశాను. కొద్దిగా మినపప్పు కూడా వేశాను. దాని తర్వాత కరివేపాకు వేశాను. కొన్ని వెల్లుల్లి కూడా వేశాను. ఇవి వేసుకుంటే టేస్ట్ చాలా చాలా బావుంటది. వెల్లుల్లి దంచాల్సిన అవసరం లేదు. అలా వేసేయొచ్చు. ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేశాను. ఇవన్నీ కూడా ఆయిల్‌లోని బాగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి మాడిపోకుండా చూసుకోవాలి. ఈ టైంలోని ఇంకా ఈ టొమాటో పచ్చడిని ఇందులో వేసేయాలి. ఈ టొమాటో పచ్చడి ఇందులో వేసిన తర్వాత మళ్ళీ పాన్‌లో కుక్ చేయకూడదు. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆల్రెడీ ఆయిల్ వేడెక్కి ఉంది కాబట్టి ఆ వేడి సరిపోతదనమాట. ఈ పచ్చడంతా కూడా బాగా అలా స్ప్రెడ్ చేసామనుకోండి పాన్ అంతా కూడా, ఆయిల్ అనేది పచ్చడికి బాగా పడతది. మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండాలి. ఎవ్రీ 2 అవర్స్‌కి కలుపుతూ ఉండాలి. అలా నేను సండే ఎవ్రీ 2 అవర్స్‌కి మధ్య మధ్యలో ఇలా కలిపాను. ఈ పచ్చడికి ఆయిల్ బాగా పట్టుకుంటదనమాట. బాగా చల్లారిన తర్వాత ఒక జార్‌లోకి తీసుకున్నామంటే ఇంకసలు పచ్చడి పాడవ్వదు. బూజు పట్టడం గాని అలాంటివేవి ఉండవు. చూడండి అసలెంత బాగా కనిపిస్తుంది గదా! టేస్ట్ కూడా చాలా చాలా బాగా కుదిరింది. మీలో చాలా మంది న్యూజిలాండ్ నుంచి లేడీస్ నా వీడియోస్ చూస్తారు కదా! టొమాటో పచ్చడి మీకు కూడా తినాలనిపిస్తే తప్పకుండా ఈ రకంగా ఒకసారి ట్రై చేసి చూడండి. దాని తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నాకు చెప్పండి. న్యూజిలాండ్‌లో ఉన్నవాళ్ళు అని ఎందుకన్నానంటే ఇప్పుడు నేను చెప్పింది చాలా సింపుల్ ప్రాసెస్. మనందరికీ కూడా పికిల్స్ అంటే చాలా ఇష్టం కదా! మనం ఆల్రెడీ ఇండియన్ ఫుడ్‌ని మిస్ అవుతూ ఉంటాం కదా ఇక్కడ. అందులోని పికిల్స్ అంటే ఇంకా బాగా మిస్ అవుతారు. చాలా మంది ఇండియా నుంచి కొరియర్ చేయించుకోవడానికే ట్రై చేస్తూ ఉంటారు కదా పికిల్స్. సో, ఇప్పుడు ఎలానో టొమాటోస్ రేట్ తగ్గుంది. అండ్ నేను చాలా సింపుల్ ప్రాసెస్‌లోని మీకు టొమాటో నిలవ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిచ్చాను. చాలా ఈజీ అండి. తప్పకుండా ట్రై చేస్తారని ఈరోజు మీతో ఈ వీడియో షేర్ చేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.